గుడ్ మార్నింగ్ పిల్లలు. ఓకే, అందరు బాగున్నారా? రైట్, నేను కూడా బాగున్నాను. 4వ తరగతి పిల్లలందరూ మీ తెలుగు పుస్తకం తీయండి. తెలుగు తోట ఉంది కదా మన పుస్తకం, తెలుగు రాజుకు తీయండి అందరూ. రైట్, పేజ్ నెంబర్ వచ్చి 37వ పేజ్ తీయండి. తీసారా? 37వ పేజ్ తీసారా అందరూ? రైట్, ఇక్కడ చూడండి, చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి అన్నారు కదా. చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి అన్నారు కదా. చూడండి అందరు. రైట్, చూడండి ఏం బొమ్మ కనపడుతుంది ఇక్కడ, ఏముంది ఇక్కడ కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ చిత్రంలో ఏమేమి ఉన్నాయి అన్నారు. ఇదేంటిది? స్కూల్ తెలిసిపోతుంది కదా, ఎందుకంటే పిల్లలందరూ యూనిఫామ్ తోటి ఉన్నారు కాబట్టి. అలాగే మన నేషనల్ ఫ్లాగ్, జాతీయ జెండా కూడా ఎగురుతుంది, ఒక స్కూల్ అన్నమాట ఇది. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏమేమి ఉన్నాయంటే స్కూల్ అని తెలుస్తుంది. చెట్లు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. అందులో ఎవరెవరు ఉన్నారంటే విద్యార్థులు ఉన్నారు, టీచర్ గారు కూడా ఉన్నారు. ఇంకా మొక్కలు ఉన్నాయి, మబ్బులు ఉన్నాయి, ఆకాశం ఉంది, అన్నీ ఉన్నాయి. చిత్రంలో పిల్లలు ఏమి చేస్తున్నారు? ఇది గేమ్స్ పీరియడ్ లా ఉంది. పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు చూడండి. అవునా? గేమ్స్ పీరియడ్ కదా, పిల్లలందరూ ఆడుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఒక అబ్బాయి చూడండి ఏం చేస్తున్నాడు. టీచర్ గారి చేతిలో డబ్బులు పెట్టాడు. అవునా? చూడండి ఇక్కడ 500 రూపీస్ నోట్, 500 రూపాయల కాగితం. బాగా చూడండి, 500 రూపాయల నోటు టీచర్ గారికి ఇస్తున్నాడు. ఇస్తూ అలా చెప్తున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు చెప్పండి. రైట్, మేడం గారు నాకు ప్లేగ్రౌండ్లో 500 రూపీస్ నోటు దొరికింది, ఇది నాది కాదు, అందుకనే మీకు తీసుకొచ్చి ఇస్తున్నాను, ఎవరిదైతే వాళ్ళకి మీరు ఇచ్చేయండి అని చెప్తున్నాడు. అవునా? మనం కూడా అలాగే చెయ్యాలా? లేకపోతే ఏమన్నా దొరికితే మనం జేబులో పెట్టి పట్టుకెళ్ళిపోవాలా? రైట్, మనకి ఎక్కడైనా ఏమైనా దొరికితే, విలువైన వస్తువులు ఏమైనా దొరికితే, స్కూల్ వైపు దగ్గర ఏమైనా దొరికితే మాస్టర్ గారు కానీ టీచర్ గారు కానీ తీసుకొచ్చి చెప్తే వాళ్ళు ఎవరిదైతేనో వాళ్ళకి అందజేసి ఏర్పాటు చేస్తారు. ఒకవేళ రోడ్డు మీద ఏమైనా దొరికిందనుకో, విలువైన నగలు కానీ డబ్బులు కానీ అలాంటివి దొరికాయి అనుకోండి, మీ దగ్గరలో పోలీస్ స్టేషన్ ఏదైనా ఉంటే కనుక ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు ఎవరైనా పోయింది, ఎవరైనా మన డబ్బులన్నీ పడిపోయినా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం కదా. అలాగే మనకు దొరికిన డబ్బులు కానీ వాళ్ళు కూడా ఎవరో ఒకరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. అప్పుడు మనం ఇచ్చాం కదా, వాళ్ళని పిలిచి అది వాళ్ళదా కదా టెస్ట్ చేసి అంతా కరెక్ట్గా ఉంటే కనుక వాళ్ళకి ఇస్తారు. మనం కూడా అలాగా నిజంగా తప్పు లేకుండా, అబద్ధం ఆడకుండా, డబ్బులు మనం దొబ్బేయకుండా ఇచ్చినందుకు మనకి మంచి అవార్డు ఇస్తారు. వాళ్ళు అవార్డు ఇచ్చినా ఇవ్వకుండా అందరూ మెచ్చుకుంటారు కదా మనని. ఇప్పుడు మీ నాన్న పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రామారావు ఏదో అయిందనుకోండి, అబ్బా రామారావు వాళ్ళ అబ్బాయి అన్నాడు, తనకు డబ్బులు దొరికితే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చాడు అని మెచ్చుకుంటారు. మీకు మంచి పేరు వస్తుంది, మీ కుటుంబానికంటే మీ నాన్నకి అమ్మకి కూడా మంచి పేరు వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా మనం నీతివంతంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఓకేనా? అబద్ధం ఆడకూడదు, ఎప్పుడు నిజమే చెప్పాలి. ఇవన్నీ కూడా నిజాయితీ యొక్క లక్షణాలు. ఈ పాఠంలో ఈ బొమ్మ వేశారు కాబట్టి ఈ పాఠం నిజాయితీకి సంబంధించిన పాఠం అయి ఉండొచ్చు. ఓకేనా? చూద్దాం. చూడండి ఇక్కడ పాఠం పేరు చూడండి, తెలిసిపోతుంది మనకి. సత్యమహిమ. సత్యమహిమ అంటే నిజాయితీకి సంబంధించిన పాఠం. సత్య అంటే నిజం, సత్యము అంటే నిజం, సత్యమహిమ అంటే నిజం యొక్క గొప్పతనం అని. నిజమే చెప్తే ఎలాంటి గొప్పతనం వస్తుందో మనకు చెప్తున్నారు ఈ పాఠంలో. ఇది రాసిన ఆయన పేరు అవధాని రమేష్. ఆయన 20వ శతాబ్దంలో జన్మించారు, మరణం కూడా అప్పుడే జరిగి ఉండొచ్చు. ఓకేనా? ఈ గేయ కథ అవధాని రమేష్ గారి రచన గుజ్జరగూడెం నుండి తీసుకోబడింది. ఈయన ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లా అవుపు అగ్రహారంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య శాస్త్రి, సావిత్రమ్మ. ఈయన రచనలు కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు. ఓకేనా? ఈయన ఈ రచించిన ఆయన పేరు అవధాని రమేష్ గారట. ఈయన రాసినటువంటి కవితలు కూడా, పుస్తకాలు ఏవైతే పుస్తకాలు కూడా చెప్తున్నారు. కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు. అలాగే ఈయన రాసినటువంటి రచన ఉంటుంది గుజ్జనగూడెం. ఇప్పుడు ఈ పాఠం మనకు ఉన్నటువంటి సత్యమహిమ పాఠం ఆ గుజ్జనగూడెం అనేటటువంటి పుస్తకం నుంచి తీసుకున్నారు. ఓకేనా? ఇప్పుడు ఈ సత్యమహిమ పాఠం అంటే చూద్దాం. ఒకసారి అందరూ పేజ్ తిప్పండి. రైట్, 38వ పేజ్ తీసారు అందరూ. ఇక్కడ చూడండి, ఒక అతను ఉన్నాడు, బొమ్మ కనపడుతుంది కదా. ఫస్ట్ ఒక పెద్ద బొమ్మ. అవునా? బొమ్మలో ఏముంది? ఒక అతను చెట్టు కొడుతున్నాడు. అవునా? తెరొస్తే చేతిలో గొడ్డలు ఉంది కదా, అది వెళ్ళి ఎక్కడ పడిపోయింది? నీళ్ళలో పడిపోతాం. చేయి జారిపోయింది మనం కొడుతుంటే, నీళ్ళలో పడిపోయింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఇంకా మిగిలిన బొమ్మలు కూడా ఉన్నాయి. బొమ్మలు చూద్దాం ఫస్ట్. ఇదిగో ఒక ఆవిడ ఎవరో తీసుకొచ్చి గొడ్డలు ఇస్తుంది.
ఇతను ఏమంటున్నాడు? వద్దు వద్దు అంటున్నాడు. లాస్ట్ చూడు మళ్ళీ ఆవిడ మళ్ళీ ఇతని చేతిలో ఇతను గొడ్డలు ఇతనికి వచ్చేసింది. ఆవిడ వేరే గొడ్డలు కూడా ఇస్తుంది. ఈ కథ మీ అందరికీ తెలుసు, కానీ పద్య రూపంలో ఉంది. పద్యం చెప్పిన తర్వాత ఈ కథ యొక్క అర్థం కూడా మీకు చెప్తాను. ఓకేనా? ఈ కథ మామూలుగా మనకి వచనంలో తెలుసు, పద్యంలో తెలియదు. ఇప్పుడు పద్యంలో కూడా చూద్దాం. సరేనా? అందరూ చూడండి ఒకసారి బాగా. నా వెనకాల ఎవరు చెప్పకుండా మీరు వినండి అంతే. ఒక పల్లెటూరులో అకలంక చరిత్రుడు, ఆదర్వు మాలిన భేదవాడముడు. రెండే స్టైల్ కింద చెప్పుకోవాలి. ఒక పల్లెటూరులో అకలంక చరిత్రుడు, ఆదర్వు మాలిన భేదవాడముడు. కట్టెలతో వాడు పొట్ట నింపుకొనుచు, సత్యవ్రతముతో నిత్యము జీవించు. ఒకనాడు వాడనిది ఒక చెట్టు కొట్టుచో, గొడ్డలి చేజార పట్టది నీటిలో. అయ్యయ్యో దైవమా అయ్యకుయ్యో ముర్రో, నా గొడ్డలే పోయే నాగతి ఇంకే. మా నాన్న వస్తాడు మాకేమో తెస్తాడు, మరిగంచి పోస్తాడు మమ్ము బతికిస్తాడు. అనుచుతెన్నులు చూచి కనులొప్ప చెప్పేటి, నా ముద్దు బిడ్డల మోమెట్లు కనుగొందు. కొత్త చేతుల పోయి తత్తరం పెట్టి తీర్తు, పిల్లల కొడుపెక్కి చల్లారు నెటి తక్కి. ఈ ఆర్తి ఇనుముడి ఏ తీర్తునది పడి, కనివాని దీనత ఆనదీ దేవత. చన్నారు కరుణతో అన్నాయను పిలిచి, రంగారు వన్నెల బంగారు గొడ్డలు. చూపి నీదేనేమో చూడుమాయను పలికే, మిరుముట్లు గొలుపుచు మెరసడి గొడ్డలు. తిలకించి అతడనే తల చేతులాడించి, అది నాది కాదమ్మ అది నాది కాదు, నాది కానిది నేను మది కోరనోయమ్మ, ఈ మొగంబులకేమి ఈ విసిమి పసలేదు. వెంటనే ఆదేవి వెండి గొడ్డలి చూప, అది కూడా నాది కాదని వాడు తల తిప్పే. ఇనుపగొడ్డలు తీసి ఇది చూడు మాయన్న, వాడు నాదే ఎంచు వేడి తనకిమ్మంచు. వాని సత్యానికి వాని ధర్మానికి వాని నిరాశకు ఆదేవి కరుణించు. బంగారు గొడ్డలని వెండి గొడ్డలిను బహుమానముగా ఇచ్చి పంపించి దీవించు. ఓకేనా? బాగుంది కదా? కొంచెం అర్థమైందా మీకు? అర్థమైందా? అంతే. మనకు తెలుసున్నా బంగారు గొడ్డలు కథ ఉంది కదా, అదే కథ. చూడండి ఇప్పుడు. ఒక పల్లెటూరులో అకలంక చరిత్రుడు, ఆదర్వు మాలిన భేదవాడముడు. ఒక పల్లెటూరు ఉంది, అందులో అసలు ఏమి తప్పు అకలంక చరిత్రుడు అంటే ఎలాంటి తప్పు చేయనటువంటి మనిషి అనమాట. అలాంటి వాడు ఉన్నట్ట. ఆదర్వు మాలిన భేదవాడు. ఆదర్వు అంటే పాపం ఎవరు లేరు వాడికి, భేదవాడు అనమాట. బాగా పాపం. ఓకేనా? భార్య పిల్లలు ఉన్నారంటే ఇంకెవరు లేరు, డబ్బు లేనివాడు కదా, ఎవరు సరిగ్గా పట్టించుకోరు అలాంటి వాడు. కట్టెలతో వాడు పొట్ట నింపుకొనుచు, సత్యవ్రతముతో నిత్యము జీవించు. అడవిలోకి వెళ్ళడం, కట్టెలు కొట్టడం, ఆ కట్టెలు తీసుకొచ్చి అడవిలో అమ్మడం, ఆ వచ్చిన డబ్బులతో ఇంట్లో పిల్లలకి భోజనం అది కొనడం అని చేసేవాడు అనమాట. అమ్మదేవుడికి తినేవాడు అంతే. సత్యవ్రతముతో నిత్యము జీవించు. వాడు ఎప్పుడు అబద్ధం ఆడేవాడు కాదు, ఎప్పుడు కూడా నిజమే పలికేవాడు. ఒకనాడు వాడనిది ఒక చెట్టు కొట్టుచో, గొడ్డలి చేజార పట్టది నీటిలో. ఒకనాడు రోజులాగా అడవిలోకి వెళ్ళాడు, చెట్టు కొడదాం అనుకున్నాడు. ఈ రోజుతో వాడు చేయి జారిపోయి గొడ్డలు వెళ్ళి నీళ్ళలో పడిపోయి. అయ్యయ్యో దైవమా అయ్యకుయ్యో ముర్రో, నా గొడ్డలే పోయి నాగదీంచేవా. ఏమన్నా చూడండి దేవాలయంతో ఓ మై గాడ్ అంటాం కదా, అలాగా అయ్యో దేవుడా నా గొడ్డలు పడిపోయింది నీళ్ళలో, ఇప్పుడు నా పరిస్థితి అలాగా అయ్యో కుయ్యో ముర్రో అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. నా గొడ్డలు పోయింది, నాకు అదే అంటే ఇంకా నేను భోజనం ఎలా వస్తుంది, ఎట్లా నా గొడవ పడిపోతుంది అనుకో. లేని వాళ్ళు కదా, మామూలుగా మనం ఏం చేస్తాం, ఏమన్నా పడిపోతే పోయిన మళ్ళీ కొత్త కొనేసుకుంటాం. కానీ వీడు బాగా లేనివాడు కదా, కొత్త గొడ్డలు కొనుక్కోలేక అయ్యో దేవుడా ఏంటి నా పరిస్థితి లాగైందని చెప్పి ఎంతో బాధపడుతున్నాడు. మా నాన్న వస్తాడు మాకేమో తెస్తాడు, మరిగంజి పోస్తాడు మమ్ము బతికిస్తాడు. అరుచుదెన్నుల చూచి కనులొప్ప చెప్పేటి, నా ముద్దు బిడ్డల మూమెట్లు కనుగొంది. మా నాన్న వస్తాడు, మాకు ఏదో ఒకటి తీసుకొస్తాడు తినడానికి, మా అన్నం నేను గంజిపోయామంటే అన్నం పెట్టాము, అన్నం పెడతాడు, మమ్మ బతికిస్తాడు అని తెన్నులో చూసి కనులొప్ప చెప్పాడు, నా ముద్దు బిడ్డల మూమెట్లు కనుగొంది. ఇంటికి వెళ్ళడానికి పిల్లలు రెడీగా ఉంటారు, 3-4 పిల్లలు ఉంటారు వాడికి. నాన్న కొట్లోకి వెళ్ళి కట్టెలన్నీ అమ్మేసి డబ్బులు తీసుకొస్తాడు, వచ్చినాడు బియ్యం అవి తీసుకుని వస్తాడు, హాయిగా అమ్మాయి వండి పడుతుంది, మేము తింటామని అనుకున్నాము అని అనుకుంటూ ఉంటారు నా పిల్లలు. ఇప్పుడు నేను ఉత్త చేతితో వెళ్తే ఎలాగని చెప్పి వాడు చాలా బాధపడుతున్నాడు. ఉత్త చేతిలో పోయి తత్తరం పెట్టి తీర్తు, పిల్లల కొడుపెక్కి చల్లారు పెట్టి తగ్గి. పిల్లలకు ఉత్త చేతులు వెళ్తే పిల్లలకు ఆగి అంటే కడుపులో ఆకలి అన్నమాట. ఆకలిని ఎలా తీరుస్తానని చెప్పి పాపం ఈ కట్టెలు కొట్టేవాడు ఉన్నాడు కదా, చాలా బాధపడుతున్నాడు. ఈ ఆర్తి ఇనుమడి నేదీర్తునది పడి, కనివాని దేవత కనివాని దేవత ఆ నదీ దేవత. అయ్యో వీడు ఎంతో బాధపడుతున్నాడని చెప్పి ఆ నదిలో ఉన్నటువంటి నదీ దేవత వీడి యొక్క బాధలన్నీ కూడా విన్నారు.
చెన్నారు కరుణతో అన్నాయని పిలిచి రంగారు వన్నెలా బంగారు గొడ్డలి చూపి నీదేనేమో చూడుమా అని పలికి మిరిమిట్లు గొలుపుచూ మెరసడి గొడ్డలి. చెన్నారు కరుణతో అంటే ఎంతో కరుణ, అంటే ఎంత కరుణ అంటే దయ కదా. కరుణ అంటే ఏంటి? దయ. ఎంతో దయతోటి చెన్నారు కరుణతో అన్నా ఆయన చూపించు, అన్నా ఓ పూలన్న అని చెప్పించి బంగారు వన్నెల బంగారు గొడ్డలు చూపి మెరిసిపోతాడు. ఒక గొడ్డలు బంగారు గొడ్డలు చూపింది. నీదేనేమో చూడుమా అని పలికా. ఇది ఇదేనా? అడవిలో ఆవిడ నీళ్ళలోంచి వచ్చింది ఒక దేవత, నీటి దేవత, జలదేవత నీళ్ళలోంచి వచ్చింది. కనపడుతుంది కదా ఇక్కడ చూడండి, ఇలా వచ్చింది నీళ్ళలోంచి వచ్చి ఇగో ఒక గొడ్డలు ఇస్తాను ఇచ్చి, ఇగో ఇది నీదేనా, ఈ బంగారు గొడ్డలు నీదేనా అని చెప్పి అడిగింది. మిరుముట్లు గొలుపుచు మెరసడి గొడ్డలు. ఆ గొడ్డలు బంగారు గొడ్డలు కదా, మెరిసిపోతుంది. ఇంకా తిలకించి అతడనే తల చేతులాడించి అది నాది కాదమ్మా, అది నాది కాదు. వెంటనే చూశాడు ఆ గొడ్డలు, అది బంగారంతో మెరిసిపోతున్న గొడ్డలు. చూడగానే అమ్మో తల చేతులు ఆడించాడు, నాది కాదు, ఆ గొడ్డలే నాది కాదమ్మా, అస్సలు నాది కదా బంగారం గొడ్డలు అన్నాడు. నాది కానిది నేను మది కోరను ఎమ్మ ఈ మగంబులకేల ఈ మసిమి పసలేను. ఓకేనా, ఈ మిసిమి పసలేను. నాది కాదమ్మా, అది నాది కాదు, అస్సలు వద్దు నాకు. ఆయన నేనంత నా బతికంతా నాకేమో బంగారం కొట్టలంటే నాది కాదు బాబా, అస్సలు నాది కాదంటే కాదు. అదే మనం కనుక రోడ్డు మీద ఏమన్నా దొరికిందనుకో వెంటనే ఏం చేస్తారు, చాలా మంది జేబులో వేసుకుని ఎవరు లేరు కదా చూసుకున్నా 10 రూపాయలు 100 రూపాయలు దొరికితే తీసుకుని వెళ్ళిపోతారు. కానీ అయ్యో ఎవరిదైనా పడిపోయిందో వెతికిస్తారా? ఎవరు? కానీ మన స్కూల్ పిల్లలు కానీ అలా అస్సలు ఉండకూడదు. మీరు నేను అందరూ అలా ఉండకూడదు. ఏమన్నా దొరికితే కనుక మనకి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసే బుద్ధి మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఓకేనా, వీడు ఏం చేశాడు, ఎంతో లేనివాడు హాయిగా బంగారం గొడ్డలు ఆవిడ దేవతగా నీదేనా అంటే నాదేనని చెప్పి తీసేసుకుంటే బోల్డ్ డబ్బులు వద్దు. కానీ తీసుకున్నాడు అలాగా, బాగా లేనివాడే అయినా సరే తీసుకున్నాడా? తీసుకోలేదు. అదన్నమాట. వెంటనే ఆ దేవి వెండి గొడ్డలి చూప అది కూడా నాది కదని వాడు తల తిప్పాడు. తర్వాత బంగారం గొడ్డలు ఇది కాదని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయింది. రాబాయి వెళ్ళిపోయి మళ్ళీ పైకి వెండి గొడ్డలతో వచ్చింది. ఇదిగో ఈ వెండి గొడ్డలు తీసుకెదే కదా నీది అని చూపించింది. అప్పుడు వాడన్నాడు అది కూడా నాది కదని తల తిప్పాడు. అభిప్రాయ ఇది వెండి గొడ్డలు కూడా నాది కాదండి, నాది కాదండి బాబు, నా బంగారం గొడ్డలే కదా, అది వెండి గొడ్డలే కదని చెప్పేశాడు. వెండి గొడ్డలు కూడా తీసుకోలేదు. ఇనుప గొడ్డలు తీసి ఇది చూడుమా అన్న వాడు నాదే ఇచ్చు వేడి తనకి మంచు. సరే అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళి ఇనుప గొడ్డలు తీసుకొచ్చింది పైకి. ఇదా ఇది అని అడిగింది. వెంటనే అమ్మాయ ఇదేనండి నాది, ప్లీజ్ నా గొడ్డలు నాకు ఇచ్చేయండి, నాకు అది లేకపోతే నాకు జీవనం గడవదండి, బుద్ధి గడవదని చెప్పి చెప్పాడు. వాని సత్యానికి వాని ధర్మానికి వాని నిరాశకు ఆదేవి కరుణించి. వాడి సత్యానికి ధర్మానికి, వాడు ఎంత అబద్ధం, సత్యం అంటే అబద్ధం చెప్పకుండా ఉండడం, అలాగే ధర్మం అంటే మంచి రూట్లో వెళ్ళడం, అలాగే వాడి నిరాశకు, ఇక్కడ నిరాశ అంటే అర్థం ఏంటంటే ఆశ లేకుండా ఉండడం. వాడికి దురాశ లేక ఆశ లేకుండా ఉన్నాడు కాబట్టి వాడిది ఏదైతే అదే కోరుకున్నాడు అనమాట. ఆశ ఇంటూ నిరాశ అని చెప్పారు ఇక్కడ. ఆశ లేకుండా ఉన్నదానికి మెచ్చుకుంది ఆవిడ చాలా. ఆ దేవి కరుణించి అంటే ఆవిడ దీన్ని ఎంతో దీవించింది అనమాట. దీవించి బంగారు గొడ్డలని వెండి గొడ్డలను బహుమానమునగనిచ్చి పంపించి దీవించే. వాడి ఇనుపగొడ్డలు వాడికి ఇచ్చేసింది. దాంతో పాటుగా నువ్వు చాలా మంచివాడివి, నువ్వు అబద్ధం చెప్పకుండా నీది ఏదైతే ఉందో అదే కోరుకున్నావు కాబట్టి నువ్వు నాకు చాలా నచ్చావు, నీలాంటి వాళ్ళే సమాజానికి ఎంతో ఉపయోగపడతారని వాడికి ముందర తీసినటువంటి బంగారు గొడ్డల్ని అదే వెండి గొడ్డల్ని కూడా వాడికి గిఫ్ట్ కింద ఇచ్చింది అన్నమాట. ఓకేనా, అంటే వాడు నిజం అదే కనుక ఫస్ట్ వాడు ఈ బంగారు గొడ్డలు నాదే అన్నాడు అనుకో, దేవతకి అన్నీ తెలుసు కదా అబద్ధం నిజం, దుర్మార్గ నువ్వు నీది ఎనుప గొడ్డలు అయితే నువ్వు బంగారం గొడ్డలు నీదన్నావు అని చెప్పి ఆవిడ వెంటనే మాయమైపోతుంది. వాళ్ళ కాబట్టి వాడు నిజం చెప్పాడు కాబట్టి దేవత ఎంతో మెచ్చుకుని బంగారు గొడ్డలి వెండి గొడ్డలి గిఫ్ట్ కింద ఇచ్చింది. వాడికి ఒరిజినల్గా ఉన్న ఎనుప గొడ్డలు కూడా వాడి గొడ్డలు వాడికి ఇచ్చింది అన్నమాట. మీరు కథ జాగ్రత్తగా తెలుసుకుంటే మామూలుగా వచనంలో కథ రూపంలో చదువుకున్నాం, మనం ఇప్పుడు పద్యం రూపంలో చదువుకున్నాం. చెప్పేస్తే ఇప్పుడు ఒకసారి ఇక్కడ పదాలు అర్థాలు ఇచ్చారు. ఇందులో పదాలు అర్థాలు మీరు జాగ్రత్తగా చదవాలి. అలాగే కింద చూడండి భావం. ఒక పల్లెటూరులో కల్లా కట్టడం లేని ఒక పేదవాడు ఉండేవాడు. అతడు కట్టెలు కొట్టి అమ్ముకొని సత్యాన్ని చక్కగా పాటిస్తూ జీవించేవాడు. ఒకరోజు అతను అడవిలో నది ఒడ్డున చెట్టు కొడుతుంటే గొడ్డలి చేతిలో నుంచి జారి నీటిలో పడింది. అయ్యో దేవుడా, నా గొడ్డలి నీళ్ళలో పడింది, నేను ఎట్లా బతకాలి? నాన్న డబ్బులు తెస్తాడు, అమ్మ వంట చేసి మాకు పెడుతుంది అని నా పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. నేను వట్టి చేతితో వెళ్తే వారికి ఆకలి ఎలా తీరుతుంది అని బాధపడ్డాడు. అతను బాధ చూసి నదీ దేవతకు మనసు కరిగింది. సాయం చేయాలనుకుని ఆ నదిలో ప్రత్యక్షమైంది. నదిలో నుంచి ఒక బంగారు గొడ్డలి తీసింది. ఈ గొడ్డలి నీదా అని అడిగింది.
అతను కాదమ్మా ఇది నాది కాదు, నా వంటి పేదవాడికి బంగారు గొడ్డలు ఎందుకు ఉంటుంది అని చెప్పాడు. దేవత మళ్ళీ నదిలో నుంచి ఒక వెండి గొడ్డలు తీసింది. ఈ గొడ్డలు నీదా? కాదమ్మా ఇది కూడా నాది కాదు అని అతను బదులు చెప్పాడు. దేవత ఇనుప గొడ్డలు తీసింది. ఇది నీదా అని అడిగింది. ఇదేనమ్మా నాది అంటూ చేతులు చాపాడు. నదీ దేవత అతని నిజాయితీని మెచ్చుకొని అతని ఇనుప గొడ్డలని అతనికి ఇచ్చింది. అంతేకాకుండా బంగారు గొడ్డలని వెండి గొడ్డలని కూడా అతనికి బహుమతిగా ఇచ్చి దీవించి పంపింది. ఇదే కదా మనం అర్థం చెప్పుకున్నాము. సరే, ఇది మీరు ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? అలాగే ఎక్సర్సైజ్ చూడండి, 41 పేజీ నుంచి ఉన్న ఎక్సర్సైజ్ ఉంది కదా. ఓకే, 46 పేజీ వరకు ఈ పాటలకి ఎక్సర్సైజ్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఇంటి దగ్గర ఈ పాఠం బాగా చదివి ఆ ఎక్సర్సైజ్ పూర్తి చేయండి. ఒకవేళ మీకు ఏదైనా రాకపోతే నేను చెప్తాను, సరేనా? రైట్, ఇప్పుడు ఇంకొక చిన్న పాట కూడా ఉంది చూడండి మనకి. ఒకసారి 35 పేజీ ఓపెన్ చేయండి అందరూ. ఇది లాస్ట్ లెసన్ ఉన్నటువంటి ఈ మాసపు పాట, ఓకేనా? ఇది కూడా ఒకసారి చెప్పేసుకుందాం, అయిపోతుంది. ఓకే, పడవ నడప ఓయి. చూడండి బొమ్మ చూడండి, పడవ ఉంది కదా, నీళ్ళలో వెళ్తుంది కదా పడవ, బాగుంది కదా. రైట్, ఇది చూశారు, ఈ పద్యం కూడా చూశారు. ఇది వింజమూరి శివరామారావు గారు రాశారు. ఈయన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రంపాలెం గ్రామంలో జన్మించారు. ప్రముఖ కవి, రచయిత, ఆకాశవాణి కళాకారుడు. ఈయన రచనలు గోర్కి కథలు, కల్పవల్లి, ఖండకావ్య సంపుటి మొదలైనవి. ఈయన బిరుదు కళాకృతం. ఈయన మన జిల్లానే, పిఠాపురం ఉంది కదా కాకినాడ దగ్గర, పిఠాపురం దగ్గర చంద్రపాలెం ఊరు ఉంది, అదనమాట ఈ ఊరు. ఆయన రాసినటువంటి కథ పద్యం మన యొక్క పుస్తకంలోకి వచ్చింది. మనం చాలా సంతోషపడాల్సిన విషయం. ఎందుకు? మన జిల్లా ఆయన రాసినటువంటి కథనే మనం పాటనే మనం పాడుకుంటాం. చూడండి పాట, పడవ నడప ఓయి. నేను చెప్తానే వినండి అందరూ. ఇక్కడ పల్లవి చరణాలు ఉన్నాయి. పల్లవి ఒకసారి చెప్పుకుంటాము, మళ్ళీ చరణం అయిన తర్వాత మళ్ళీ పల్లవి చెప్పుకోవాలి, ఓకేనా? పడవ నడపవోయి పూల పడవ నడపవోయి. 2 సార్లు చెప్పుకుందాం. పడవ నడపవోయి పూల పడవ నడపవోయి. చుట్టిన తెరచాపనెత్తి గట్టిగా చుక్కాని పట్టి వరగనీక సురగనీక తరగలపై తేలిపోవ పడవ నడపవోయి పూల పడవ నడపవోయి. చక్కని రాయంచనంచు చుక్కల తొడుకెంచు కొంచు మిన్ను మన్ను కలుపుచున్న కన్నులలో సాగునంట పడవ నడపవోయి పూల పడవ నడపవోయి. ఊరు దాటి ఏరు దాటి కడలి 4 కడలను దాటి చీకు చింత లేని వింత లోకానికి చేరునంట పడవ నడపవోయి పూల పడవ నడపవోయి. చుట్టిన తెరచాపనెత్తి గట్టిగా చుక్కాని పట్టి వరగనీక సురగనీక తరగలపై తేలిపోవ పడవ నడపవోయి పూల పడవ నడపవోయి. చక్కని రాయంచనంచు చుక్కల తొడుకెంచు కొంచు మిన్ను మన్ను కలుపుచున్న కన్నులలో సాగునంట పడవ నడపవోయి పూల పడవ నడపవోయి. ఊరు దాటి ఏరు దాటి కడలి 4 కడలను దాటి చీకు చింత లేని వింత లోకానికి చేరునంట పడవ నడపవోయి పూల పడవ నడపవోయి. ఇది కూడా చాలా బాగుంది. వీటి అర్థాలు అవి అక్కర్లేదు, సరదాగా పద్యంలో మనం పాటలు పాడుకోవడానికి ఇది ఇచ్చారు కాబట్టి సరే, ఓకేనా? రైట్, ఇవాళ చెప్పుకున్న సత్యమయం గద్యం, ఈ పడవ నడపవోయి 2 కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంటి దగ్గర 1-2 సార్లు రాయండి, చదవండి, సరేనా? రైట్, బై చిల్డ్రన్.